30 ఏళ్లు దాటినా ఇంకా పెళ్లిగాని మగాళ్ళు దేశంలో కుప్పలు తెప్పలుగా ఉన్నారు. కట్నం ఆస్తి లేకపోయినా పర్లేదు, అమ్మాయి అయితే చాలు ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్న మగాళ్ళు లేకపోలేదు. సరిగ్గా పెళ్లి కూతుర్ల కరువును ఆసరాగా చేసుకొని కొంతమంది మోసగత్తులు దారుణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఈ తరహా మోసాలు వెలుగు చూస్తున్నాయి. కేవలం 7 నెలల్లో 25 మందిని పెళ్లి చేసుకొని మోసం చేసిందో ఒక లేడీ. ఉత్తరప్రదేశ్లోని మహారాజ్ గంజ్కు చెందిన అనురాధ పాశ్వాన్ గతంలో ఓ ఆసుపత్రిలో పనిచేసేది. భర్తతో గొడవల కారణంగా విడాకులు తీసుకున్న అనురాధ అక్కడి నుంచి మధ్యప్రదేశ్కు మకాం మార్చింది. భోపాల్లో నివసిస్తూ ఓ పెళ్లిళ్ల ముఠాతో చేతులు కలిపింది. పెళ్లిళ్ల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న యువకులను ఆ ముఠా సభ్యులు లక్ష్యంగా చేసుకునేవారు. మంచి పెళ్లి సంబంధం ఉందని చెప్పి అనురాధ ఫోటో చూపించేవారు. ఆ తర్వాత చట్టబద్ధంగా వివాహం జరిపించి పెళ్లి చేసినందుకు భారీగా కమిషన్ తీసుకునేవారు. అనురాధ కొద్ది రోజులు అత్తారింట్లో ఉండి వీలు చిక్కగానే బంగారం, నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులతో రాత్రికి రాత్రే ఉడాయించేది. ఇలా వివిధ రాష్ట్రాల్లో 7 నెలల్లో 25 మందిని మోసం చేసింది. సవాయ్ మాధోపూర్కు చెందిన విష్ణు శర్మ అనే వ్యక్తి మే 3వ తేదీన ఇచ్చిన ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకొచ్చింది. సునీత, పుష్పమీనా అనే ఇద్దరు ఏజెంట్లకు 2 లక్షలు చెల్లించి అనురాధతో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారని, ఏప్రిల్ 20న స్థానిక కోర్టులో వివాహం చేసుకున్నారని, భార్యతో సంతోషంగా కాపురం చేద్దామనుకున్న తనకు కిలేడి షాక్ ఇచ్చిందని విష్ణు శర్మ చెప్పారు. ఇంట్లోని విలువైన వస్తువులతో అనురాధ మే 2న పారిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సినీ ఫకీలో ఓ కానిస్టేబుల్ను పెళ్లి కొడుకుగా పంపారు. ఏజెంట్తో సంప్రదింపులు జరపగా అనురాధ ఫోటో పంపించాడు. డైరెక్టుగా కలిసి మాట్లాడారని చిరునామా తీసుకున్న కానిస్టేబుల్ ఆ వివరాలను ఉన్నతాధికారులకు అందించాడు. దీంతో పోలీసులు రైడ్ చేసి అనురాధను అదుపులో తీసుకున్నారు. ఆ ముఠాలో రోష్ని, రఘుబీర్, గోలు, మజ్బూత్ సింగ్ యాదవ్, అర్జున్ అనే మరికొందరు నీతులున్నట్టుగా పోలీసులు గుర్తించారు.